అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఏలూరులో గుప్తా దంపతులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ ఏర్పాటు చేయడం, ఆ సందర్భంలో సుబ్బలక్ష్మి గారికి సదాశివం గారికి చేసిన సన్మానం వివరాలు, అలాగే ఎంఎస్ గారు పాడిన కచేరీ వివరాలు విన్నాం. ఇదే క్రమంలో 30 కచేరీలు 60 సన్మానాలుగా సాగిపోతున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితంలో ఒక మధుర అనుభూతి చోటు చేసుకుంది. 1992 మార్చి 28న నారద గానసభలో సుబ్బలక్ష్మి దంపతులు పాల్ హ్యారిస్ ఫెలోషిప్ స్వీకరించడానికి వచ్చారు. ఇది రోటరీ క్లబ్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం. దీనికి ప్రెసిడెంట్ శ్రీ కేబీ సింగ్. ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు అందరికీ ఒక పెద్ద ఆశ్చర్యం గొలిపే విషయం చెప్తాను అని ప్రకటించారు. సుబ్బలక్ష్మి గారు, సదాశివం గారు, ప్రజలు అందరూ ఎంతో కుతూహలంగా చూస్తున్నారు. వారు అందరినీ అబ్బురుపరుస్తూ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తన చిన్నతనంలో మొట్టమొదటిసారి రికార్డ్ చేసిన ప్లేట్ని అందరికీ వినిపించారు. దాన్ని సుబ్బలక్ష్మి గారికి బహూకరించారు. ఆ ప్లేట్ని స్పృశిస్తూనే తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మధురై వెళ్ళిపోయారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. హ్యాపీ బర్త్డే ఎంఎస్ మామా అంటూ రాము సదాశివంకు పుష్పగుచ్చం ఇచ్చాడు. నవ్వుతూ పుష్పగుచ్చం తీసుకొని, ఒరే, ఈ 50 ఏళ్లలో నేను ఒక్కసారి కూడా సుబ్బలక్ష్మి సదాశివం అని ఎక్కడ చెప్పలేదు, రాయలేదురా. నువ్వు పుట్టినప్పటి నుంచి నన్ను ఎంఎస్ మామా అని పిలుస్తున్నావు. అన్నయ్య, వాడు కలకత్తాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి అంతే, ఎవ్వరూ చెప్పలేదు. వాడే అలా పిలవటం మొదలుపెట్టాడు అంది రాము తల్లి అయిన నారాయణి. నారాయణి సుబ్బలక్ష్మికి ఆప్తురాలు. కలకత్తాలో సావిత్రి సినిమా చిత్రీకరణకు వెళ్ళినప్పటి నుంచి పరిచయం. ఎంఎస్ మామా, ఆత్మనాథన్ ఏడి? అవును, ఆత్మనాథన్ ఈరోజు ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా అడిగారు. సదాశివం పుట్టినరోజు కనుక ఎంతోమంది వచ్చి సదాశివంకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంతమంది వస్తూ పోతూ ఉంటే ఆత్మనాథన్ లేకపోవడం వెలితిగా ఉంది అందరికీ. సదాశివంకే వెలితిగా ఉంది. మీ అందరికీ ఆత్మనాథన్, నాకు నా ఆత్మ. వస్తాడు, ఇంకా సేపట్లో వస్తాడు. ఈ ఇంట్లో ఇదే నా ఆఖరి పుట్టినరోజు. నా తర్వాతి పుట్టినరోజు నేను నా సొంత ఇంట్లో చేసుకుంటాను. ఆత్మ అక్కడికి వెళ్ళాడు, వస్తాడు అని అందరితో చెప్పాడు సదాశివం. ఆశ్చర్యంగా కనీస అవసరాలు తప్ప ఎలాంటి ఆడంబరాల జోలికి పోని సదాశివంకి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని కల్కి బంగ్లా నుంచి వచ్చేసిన దగ్గర నుంచి గట్టిగా ఉంది. ప్రయత్నం చేయగా చేయగా సొంత ఇల్లు ఈనాటికి సాకారం అవుతోంది. 1902లో పుట్టిన సదాశివం 1992లో 90వ పుట్టినరోజు స్నేహితులు, బంధువుల సమక్షంలో ఉల్లాసంగా జరిగింది. ఇప్పుడు సుబ్బలక్ష్మికి 76 ఏళ్ళు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కళాసాగరం సెక్రటరీ రాజగోపాల్ హైదరాబాద్ మద్రాస్ ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. రైలు రాగానే ఏసీ కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి చేతిలో దండతో తయారుగా ఉన్నాడు. అందరూ దిగిన తర్వాత సుబ్బలక్ష్మి మెల్లగా ఇద్దరి సహాయంతో దిగింది. చూడటానికి ఎంతో నీరసంగా ఉంది. రాజగోపాల్ తెచ్చిన దండని వేయటానికి కూడా భయపడ్డాడు. అసలు ఆ దండను మోయగలదా లేదా అనే అనుమానం వచ్చింది. దండని పక్కన పెట్టి, సదాశివం గారు, ఏమిటి, ఎంఎస్ గారికి బాగోలేదా? బాగోలేదు రాజగోపాల్, నిన్న సెలైన్ కూడా ఎక్కించాం. రాజగోపాల్కి రేపు సాయంత్రం కచేరీ గురించి బెంగ పట్టుకుంది. కచేరీ చేయగలిగిన దానిలా లేదు సుబ్బలక్ష్మి. హైదరాబాద్ వస్తే ఎప్పుడూ ఉండే మారేడ్పల్లిలోని స్నేహితుల ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటావిడ ఈ పరిస్థితిలో సుబ్బలక్ష్మిని ఇక్కడికి తీసుకురాకపోతే ఏమవుతుంది, ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అని సదాశివాన్ని గట్టిగా అడిగింది. సదాశివం మౌనంగా ఉన్నాడు. సదాశివం మాట ఇచ్చిన తర్వాత అది నిలబెట్టుకోవాలి అనే తత్వం కలవాడు. ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంది సుబ్బలక్ష్మి.
తెల్లవారేసరికి కాస్త మెరుగుపడింది ఆరోగ్యం. ఒకరు విడిపూలు తీసుకొచ్చి ఇచ్చారు. సుబ్బలక్ష్మి తానే పూలు కట్టుకుంటానంది. ఇంటావిడ దారపు బుండ తీసుకొచ్చి సుబ్బలక్ష్మికి ఇచ్చింది. సుబ్బలక్ష్మి ఆ దారపు బుండను ముట్టుకోను కూడా లేదు. ఆంధ్రాలో ఎంగిలెక్కువ, దారాన్ని నోటితోనే కొరుకుతూ ఉంటారు, వద్దది అని చెప్పి పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టు మొదట్లో నుంచి పీచు లాక్కొని వచ్చి పూలు కట్టుకుంది. రాజగోపాల్ భయపడుతూనే ఉన్నాడు, సుబ్బలక్ష్మి కచేరీ చేయగలుగుతుందో లేదో అని. కళాసాగరం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలయ్యింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కచేరీ ఏర్పాటు చేశాడు. అతని భయాన్ని పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 100 మంది రసజ్ఞుల సమక్షంలో 3 గంటల సేపు బ్రహ్మాండమైన కచేరీ చేసింది. కచేరీకి కూర్చున్నానంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇంకేమీ నాకు గుర్తురావు అని చెప్పింది కచేరీ విజయవంతమైనందుకు ఆనందిస్తున్న రాజగోపాల్తో. కొత్త సంవత్సరంలో 2వ నెలలోనే సుబ్బలక్ష్మి, సదాశివం వారి కొత్త ఇంట్లోకి, సొంత ఇంట్లోకి మారారు. కొట్టూరుపురంలోని ఈ ఇంటికి సదాశివం పేరులోని శివం, సుబ్బలక్ష్మి పేరులోని శుభం తీసుకుని శివం శుభం అని పేరు పెట్టుకున్నారు. కొత్త ఇంట్లోకి రాగానే సదాశివంకి కొత్త పోరు మొదలైంది. తాతా తాతా ప్లీజ్ తాత, ఒప్పుకో తాత, నా మొదటి పుస్తకం తాత అంటూ గౌరీ చెవిలో ఒకటే రొద. ముందు బామ్మ ఇంటర్వ్యూ ఇస్తే ఆ తర్వాత మిగతా వారితో తీసుకుంటా. వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు, మెల్లగా వాళ్ళని కూడా కలవాలి, ముందు బామ్మని కానివ్వు తాత అని చాలా రోజుల నుంచి బ్రతిమలాడుతుంది. గౌరీ ఒక పుస్తకం వ్రాయి తలపెట్టింది. భారతదేశానికి చెందిన 6 ప్రముఖ కళాకారుల బాల్యం గురించి వారు చెప్పినవి చెప్పినట్లు పుస్తకంలో ముద్రించే ఆలోచన చేసింది. వారు సుబ్బలక్ష్మి, ఎంఎఫ్ హుస్సేన్, ఆర్కే లక్ష్మణ్, కేలూచరణ్ మహాపాత్ర, అమ్జద్ అలీఖాన్, విజయ్ తెండూల్కర్. మామూలుగా వారి గురించి వ్రాయటమైతే వెంటనే సరేననేవాడేమో, కానీ బాల్యం గురించి అంటుంది. సుబ్బలక్ష్మి గతానికి ఎప్పుడో గట్టి తెరవేశాడు. ఆ గతం తోడుతానంటుంది గౌరీ. పోరు పడలేక ఒప్పుకున్నాడు. కానీ నేను చూసిన తర్వాతే నువ్వు దాన్ని ప్రింటింగ్కి ఇస్తావు అనే షరతు పెట్టాడు. ఎగిరి గంతేసింది. సరేనంది గౌరీ. సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చింది. బామ్మ చెప్పు, నీ చిన్నతనం గురించి అన్నీ చెప్పు, తాత అనుమతిచ్చాడు. నేను వ్రాసింది ఒకసారి చూస్తానన్నాడంతే. చెప్పు బామ్మ, నీ చిన్నతనం గురించి అన్నీ చెప్పు, నా పుస్తకంలో వ్రాసిస్తాను. ఏమైనా వ్రాస్తావా అడిగింది సుబ్బలక్ష్మి. నువ్వు ఏం చెప్పినా వ్రాస్తాను. మా నాన్న గురించి వ్రాస్తావా? 50 ఏళ్లలో మొదటిసారిగా నాన్న అని పైకి చెప్పుకుంది సుబ్బలక్ష్మి. దేవదాసి కుటుంబాలలో పిల్లలను నవమాసాలు మోసి కనిన తల్లి ఎవరో రూఢీగా తెలుసు, కానీ ఆ తల్లే నా పిల్లలకు ఇతనే తండ్రి అని చెప్పినా నాకు అనుమానమే అంటుంది లోకం. ఆ పిల్లలకు ఇంకొకరితో పోలిక చూపి నీ పిల్లలకు అతను తండ్రెందుకు కాకూడదు అంటుంది. సుబ్బలక్ష్మి పరిస్థితి కూడా ఇంతే. కానీ సుబ్బలక్ష్మికి తెలుసు తన తండ్రి ఎవరో. కానీ లోకం పోకడ వలన, సదాశివం నియంతృత్వం, కాఠిన్యం వల్ల తన తండ్రి పేరు తన మనస్సులోనే ఉంచుకుంది. 50 ఏళ్ళు తండ్రి పేరు తన మనస్సులోనే ఉంచుకొని పైకి చెప్పకుండా ఆ ఒత్తిడిని భరించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్ష ప్రసంగంలో కూడా తల్లి పేరే చెప్పింది, కానీ తండ్రి పేరు చెప్పలేదు. సదాశివం 1966లో అచ్చువేసిన పుస్తకంలో కూడా తండ్రి పేరు ప్రస్తావన లేదు. తండ్రి పేరే కాదు, సదాశివం ప్రాపకంలో తల్లి పేరు కూడా మితంగా ఉండాల్సిందే. ఇక ఒత్తిడి భరించలేకపోయిందేమో, గుండె నిండా ఉన్న తండ్రి జ్ఞాపకాలు ఇక గుండెలో దాగనన్నాయి. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం అయ్యర్. ఆయన న్యాయవాది. మా ఇంటికి కాస్త దూరంలో ఆయన ఇల్లు ఉండేది.
ఆయనకు మేము కాకుండా వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతోంది. ఆ మాటలలో నాన్న పట్ల ప్రేమే కాని కించిత్ కూడా అలకలేదు. ఆ పిల్లల్ని కాకుండా ఆయన నన్నే ముద్దు చేస్తుంటే నాకెంతో సంతోషం వేసేది. నా పాటంటే అమ్మకంటే నాన్నే ఎక్కువ గర్వపడేవారు. నా చిన్ని మారాణి అని నన్ను పిలిచేది ఆయన ఒక్కరే. నాకు సంగీతం తెలిసిన కుర్రవాడినే తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అనేవారు. ఒకసారి తంబూరా వాయించేవాడిని తీసుకురావాలనేవారు. ఇంకోసారి కనిపించినప్పుడు వయోలిన్ వాడిని చేసుకుంటావా అని అడిగేవారు. నన్ను తెగ నవ్వించేవారు. రామనవమి ఉత్సవాల్లో మా నాన్న రాముడి రథంలో నన్ను కూర్చోబెట్టుకునేవారు. అలా తన తండ్రి గురించి తనలో దాగి ఉన్న ఊసులు ఒక్కసారిగా బయటకు చెప్పుకుని సేద తీరింది. కానీ నాకు 10 ఏళ్లప్పుడే ఆయన చనిపోయారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందరితో ప్రేమగా ఉండేవారు. రామభక్తుడు అంటూ ముగించింది. గౌరీ వ్రాసుకోవడం మర్చిపోయింది. ఆర్తితో చెప్తున్న సుబ్బలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోయింది. టేప్ రికార్డర్లోనే రికార్డు చేస్తున్న క్యాసెట్టు ఆగిపోయి ఠక్కుమని చేసిన శబ్దానికి ఈ లోకంలోకి వచ్చింది. కళ్ళజోడు వెనక నిండుగా చెమ్మగిల్లిన సుబ్బలక్ష్మి కళ్ళను చూసింది. గౌరీ పుస్తకం ఫాస్ట్ ఫార్వర్డ్ త్వరలోనే అచ్చయింది. దాంతో అందరికీ సుబ్బలక్ష్మి తండ్రి ఎవరో తెలిసింది. ఎంఎం ఇస్మాయిల్ అనే తమిళ పండితుడు. కంబరామాయణాన్ని సుబ్బలక్ష్మి రికార్డు చేయటానికి సుబ్బలక్ష్మికి సహాయం చేసినతను. సుబ్బలక్ష్మికి ఇంకొక రికార్డు విడుదల వేడుకలో ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వనున్నాడు. ఆ రికార్డు విడుదల కార్యక్రమంలో ఎంఎం ఇస్మాయిల్ కాగితాలలో చుట్టి ఉన్న పెద్ద పటాన్ని ఒకటి బహూకరించి దాన్ని విప్పమన్నారు. బహుశా దేవుడి పటమై ఉండవచ్చు అనుకుని సుబ్బలక్ష్మి విప్పింది. ఆ పటములోని మనిషిని చూసి ఒక్కసారిగా కళ్ళు ద్రవించాయి. గుండె వేగంగా కొట్టుకుంది. తన గుండె కళ్ళు గుర్తుపట్టాయి, వెంటనే గుర్తుపట్టాయి. తను 10 ఏళ్ల వయసు దాకా చూసిన రూపాన్ని వెంటనే గుర్తుపట్టాయి. ఆ పటంలో ఉన్న మనిషి తన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్. పటాన్ని తెచ్చుకుని తన ఇంట్లో అమ్మ షణ్ముగబడి పటం పక్కనే పెట్టుకుంది. 76 ఏళ్ల వయసులో అమ్మకి నాన్నకి ఒకే చోట తన ఇంట్లో గోడ మీద కాస్త చోటు ఇచ్చుకోగలిగింది. ఎవరైనా సుబ్రహ్మణ్యం అయ్యర్ పటం చూసి మీలో మీ నాన్నగారి పోలికలు ఉన్నాయి అని చెప్తే ఇక సుబ్బమ్మ సంతోషమే సంతోషం. నువ్వు కూడా రా, మాతో ఫోటో దిగుదువు, ఆత్మకి కెమెరా ఇవ్వు, తీస్తాడు. ఎప్పటినుంచో సుబ్బలక్ష్మి ఫోటోలు తీస్తున్న కమలని పిలిచింది సుబ్బలక్ష్మి. కమల ఆత్మకి కెమెరా ఇచ్చి సుబ్బలక్ష్మి పక్కన కూర్చొని ఫోటో దిగింది. కంచి పరమాచార్య మణిమంటపం నిర్మాణానికి నిధులు సేకరించడానికి సుబ్బలక్ష్మి బెంగుళూరు వచ్చింది. ఆత్మనాథన్ కూతురు గాయత్రి మెట్టినింట్లో విడిది. కమల మెల్లగా సదాశివం పక్కకు చేరింది. సదాశివం గారు, మీరు సరేనంటే మీ ఇద్దరి మీద ఒక పుస్తకం వ్రాస్తాను. నాకు జీవిత చరిత్రలు వ్రాయటం అంటే చాలా ఇష్టం. అందులోనూ మీ ఇద్దరి చరిత్ర ఇంకా ఇష్టం అని అర్జీ పెట్టుకుంది. మీకు ఇష్టం కావచ్చు, కానీ మాకు చాలా నష్టం వెంటనే చెప్పాడు సదాశివం. ఆ తర్వాత మళ్ళీ మేమిద్దరం చనిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకోండి అని చెప్పాడు. కమల నిరాశ చెందింది. ఏ నిగూఢత్వం తెరపైకి తీసుకొద్దామని అనుకుందో అది పసిగట్టి సదాశివం వారించాడు. సుబ్బలక్ష్మి గతానికి తెరదించినట్లు సదాశివం తన జీవితంలో ఒక గతానికి కూడా గట్టి తెరదించాడు. ఆ తెర వెనుక ఒక మొదటి భార్య కథ ఉంది. ఆమె ఎలా, ఎందుకు చనిపోయిందో ఉంది. సదాశివం సుబ్బలక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే
చెట్టిలు అలాంటి వారి నుంచి సుబ్బలక్ష్మిని కాపాడటానికి అని వ్రాయిస్తాడు. మరి మొదటి భార్య ఉందిగా, ఆమెను ఏం చేశాడు అంటే, ఆమె అంటే మొదట్నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండేవాడు. ఒకసారి మామూలుగా పుట్టింటికి వెళితే అక్కడ ప్రమాదవశాత్తు మండ్రగప్ప కరిచి చనిపోయింది అనేదే బయటకు తెలిసిన సంగతి. కానీ ఇంకొక స్త్రీ మీద వ్యామోహంతో మొదటి భార్యను పూర్తిగా అశ్రద్ధ చేసినందుకు ఆమె కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందని ఎక్కడా ఏ పత్రికలో కూడా ప్రచురించబడకుండా జాగ్రత్త పడ్డాడు సదాశివం. ఇప్పుడు కూడా తన రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కంచి పరమాచార్య సమాధి పొందడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆఘమేఘాల మీద మద్రాసు చేరుకున్నారు. కంచి పరమాచార్యులు నిండు శత వసంతాలు ఈ భూమి మీద జీవించి ఆధ్యాత్మిక జీవన శైలి ఎలా ఉండాలో చూపించారు. నిజమైన జ్ఞానం కోసం శ్రమించే వారికి మనసు, వ్యవహారం ఎలా నిరాడంబరంగా ఉంటాయో ప్రపంచానికి చూపారు. అలాంటి వారు సుబ్బలక్ష్మిని గుర్తించి ఆమెను బృందావనంలో తులసిగా అభివర్ణించి ఆమె భక్తిని ఆమోదించటం నిజంగా సుబ్బలక్ష్మి భాగ్యమే. తమను ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ వచ్చిన కంచి పరమాచార్య ఈ మానుష శరీరాన్ని వదిలివేస్తున్న వేళ సుబ్బలక్ష్మికి ఎంతో బాధ. రోజుల తరబడి ధ్యానంలో గడిపింది. కంచి పరమాచార్య లాంటి స్వామిని, ఐహిక సుఖాలలో ఓలలాడే ఇతర స్వాములను ఒకే గాటన కట్టడం సుబ్బలక్ష్మి అమాయక మనస్సుకే చెల్లింది. ఈ బాధలోనే ఉండగా దర్శకుడు ఎల్లిస్ డంగన్ 40 సంవత్సరాల తర్వాత భారతదేశం వచ్చాడు. 1930లు, 40లు, 50లలో 14 తమిళ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంజీఆర్కి పెద్ద స్టార్ హోదా ఇచ్చి తమిళ సినీ ప్రపంచంలో నిలబెట్టిన డంగన్ను తమిళ సినిమా రంగం మర్చిపోకుండా డంగన్ను సన్మానించి తమ గౌరవాన్ని తెలుపుకోవటానికి మద్రాసుకు ఆహ్వానించారు. మీరు తప్పకుండా రావాలి, తమిళ సినిమా అంతా అక్కడుంటుంది. ఆ కార్యక్రమ నిర్వాహకులు సదాశివాన్ని ఆహ్వానించారు. రాలేమేమో, వస్తున్నామని అని ప్రముఖంగా చెప్పొద్దు అని చెప్పి పంపాడు సదాశివం. ఇప్పుడు డంగన్కి ఎంత వయసు ఉండి ఉంటుంది మామా? నాకంటే 10 ఏళ్ళు చిన్న, 82 ఏళ్ళుంటాయి. మనం అమెరికాలో 2 సార్లు చూసినప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మనలా ముసలివాడు అయ్యుంటాడా మామా? అంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, సదాశివం కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇద్దరూ కలిసి శకుంతల, మీరా చిత్రాల కాలానికి వెళ్ళారు. సదాశివం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ శకుంతల సినిమా సాకారం చేశాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని మామూలు వ్యక్తి ఒక సినిమా తీసి బాగా ప్రజాదరణ పొందేలా చూశాడు. ఫైనాన్షియర్లైన రాయల్ టాకీస్ వారితో కోర్టు కేసులు అయ్యాయి. మీరా సినిమా సమయానికి ఇంకా రాటుదేలాడు. డంగన్ ఎంతో కష్టపడ్డాడు సుబ్బలక్ష్మి 3 సినిమాలకి. సుబ్బలక్ష్మితో నటింప చేయడానికి అన్నింటికంటే ఎక్కువ కష్టపడ్డాడు. సదాశివానికి అన్నిటికంటే నచ్చినది ఏమిటంటే డంగన్కి సదాశివం ఎంత చెబితే అంత. సదాశివం తన పనిలో ఎంత జోక్యం చేసుకున్నా ఏమీ అనేవాడు కాదు. అందుకు బాగా నచ్చాడు డంగన్. అన్నింటికీ మించి తన దర్శకత్వంలో సుబ్బలక్ష్మికి ఎనలేని పేరు తెచ్చాడు. సినిమాలతో సదాశివానికి సరైన సమయానికి డబ్బు తెచ్చాడు. సుబ్బలక్ష్మి, సదాశివం నవ్వుతూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. మనం వెళ్ళాలి, మన డంగన్ అన్నాడు సదాశివం. కొట్టూరుపురం కొత్త ఇంట్లోని ముందు గదిలో ఉండే సోఫా కుర్చీలలో 2 కుర్చీలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందులో ఒకటి సదాశివందని చెప్పకనే చెబుతుంది. సుబ్బలక్ష్మి పొరపాటున కూడా కుర్చీలో కూర్చోదు. కాఫీలు తాగుతూ ఎంతోసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అక్కడ. సుబ్బలక్ష్మి ఇప్పటికీ తన చిన్నతనంలో సొంటి కాఫీలాగా పలుచగా చేయబడిన కాఫీ తాగుతుంది. సదాశివం కాఫీ చిక్కగా తియ్యగా ఉంటుంది. సుబ్బలక్ష్మికి షుగర్ వ్యాధి ఉంది కాబట్టి సుబ్బలక్ష్మి కాఫీలో పంచదార చాలా తక్కువగా ఉంటుంది.
అలా గంట పైన మాట్లాడుకుంటూ ఉన్నారు. సుబ్బలక్ష్మి సదాశివం విసిరే ఛలోక్తులకు నవ్వుతూనే ఉంటుంది. అన్నీ క్షమించేసింది సుబ్బలక్ష్మి. సదాశివం కోపిష్టి అహంకార వైనాలన్నీ క్షమించేసింది. ఏవీ తనతో పాటు మోసుకు రావటం లేదు. అన్నీ మర్చిపోయి సదాశివం మీద తీర్పు ఆ భగవంతుడికే వదిలేసింది. అలా లేదు అని మర్చిపోయి అలా మాట్లాడుకుంటూ ఉండగా విశాలం రెండవసారి కాఫీ తీసుకువచ్చింది. సదాశివం తన కాఫీ సగం తాగి సగం మిగిల్చి, కుంజమ్మ ఇదిగో రా తీసుకో తాగు అంటూ తాను సగం తాగిన కాఫీ ఇచ్చాడు. సుబ్బలక్ష్మి తన పంచదార లేని కాఫీ తాగలేక చిన్నపిల్లలాగా తెగ సంబరపడిపోతూ ఆ కాఫీ గ్లాస్ తీసుకొని తాగింది. ఇక ఆత్మ ఆ రోజు ఏం కార్యక్రమాలు ఉన్నాయో చెప్పడానికి వచ్చాడు. ఈ సంవత్సరంలో ఒప్పుకున్న 4 లబ్ధి కచేరీలలో 2 కంచి పరమాచార్య మణిమంటపం కోసమే. సుబ్బలక్ష్మి అప్పటి వరకు 240 లబ్ధి కచేరీలు చేసి 60 లక్షల విరాళంగా ఇచ్చింది. ఇప్పుడిక తమ శక్తినంతా మణిమంటపానికే దారపోయి నిశ్చయించుకున్నారు. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞుడైన పెద్ద మనిషి ఒకరు ఎంఎస్ కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఆసుపత్రి అత్యవసర విభాగపు మంచం మీద ఉన్న రాధను చూస్తూ సుబ్బలక్ష్మి కళ్ళు బాధతో కన్నీరు మున్నీరవుతున్నాయి. సుబ్బలక్ష్మి పాట విన్న వాళ్ళకి మందులకి నయం కాని రోగం నయమవుతుంది. కానీ సుబ్బలక్ష్మికి ఆ వయసుకి ఉండాల్సిన రోగాలన్నీ ఉన్నాయి. సుబ్బలక్ష్మి కనకధార స్తోత్రం విని అప్పులు తీరి ధనయోగం పట్టింది ఒకరికి. కానీ ఆ స్తోత్రం పాడిన సుబ్బలక్ష్మి పరిస్థితి పూర్తిగా వేరు. కమ్మని పాటలతో భగవంతుడినే ఓలలాడించి భక్తులకు సులువైన ముక్తి మార్గం చూపించి సేద తీర్చిన సుబ్బలక్ష్మికి అడుగడుగున బాధలే. రాధ పక్షవాతంతో ఒకవైపు చచ్చుపడిపోయి నిస్సహాయంగా మంచం మీద తనను చూస్తూ ఉంటే సుబ్బలక్ష్మి గుండె పగిలినంత బాధ. మళ్ళీ రాధ పక్కనే చేరింది సుబ్బలక్ష్మి. కచేరీలు మర్చిపోయింది. సుబ్బలక్ష్మికి సదాశివంకి రాధకి దెబ్బ మీద దెబ్బ. రాధ చాలా పట్టుదల కలిగిన మనిషి. మొదటిసారి అనారోగ్యం నుంచి కోలుకుని త్వరగా అమ్మ పక్కన పాటకు చేరింది. ఈసారి దురదృష్టవశాత్తు పక్షవాతం బారిన పడింది. కుడికాలు కుడి చేయి చచ్చుబడ్డాయి. భగవంతుడు ఎంతటి పరీక్ష పెట్టినా దూసుకుని నెట్టుకుని వచ్చే తత్వం గలది రాధ. తన కోసం తన తల్లిదండ్రుల కోసం కష్టాలని దిగమింగి చక్రాల కుర్చీ సహాయంతోనూ అంతకంటే మించి కుటుంబ సభ్యుల సహాయంతోనూ ముందుకు సాగిపోతోంది. సదాశివం గుండెకు తూట్లు పడ్డాయి. 93 ఏళ్ల వయసులో కూతురికి వచ్చిన కష్టం కృంగదీసింది. సుబ్బలక్ష్మికి రాధ ఆత్మ. రాధ విషయంలో సుబ్బలక్ష్మికి ఎంతో బాధ. రాధ కూతురి విషయంలో చాలా బాధ సుబ్బలక్ష్మికి. అయినా సరే సరిపెట్టుకొని నెట్టుకొస్తూ ఉంటే 61 ఏళ్ల రాధని ఇలా చూస్తుంటే సుబ్బలక్ష్మికి కడుపు తరుక్కుపోతోంది. ఇంకొకరైతే పూజలు కట్టిపడేసేవారు. కానీ సుబ్బలక్ష్మి మరింతగా భగవంతుడిని వేడుకుంటోంది. 1 సంవత్సరానికి కానీ అందరూ కోలుకోలేదు. వెంటనే సుబ్బలక్ష్మి ఎప్పటినుంచో అనుకుంటున్న వృద్ధాశ్రమం కోసం నిధులు సేకరించడానికి కచేరీ చేసింది. ఆ తర్వాత మణిమంటపం కోసం ఇంకొక కచేరీ చేసింది. ఇదే సుబ్బలక్ష్మి చివరి లబ్ధి కచేరీ. సెప్టెంబర్ 14, 1996న సదాశివం పుట్టినరోజు. నాకు 17 మంది తోబుట్టువులు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఒక్కొక్కరు పోతూ పోతూ వారి మిగిలిన వయసుని నన్ను బ్రతకమని నాకు వ్రాసిచ్చి వెళ్ళారు. అందుకనే నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికున్నాను అంటూ తన పుట్టినరోజున అభినందనలు తెలుపటానికి వచ్చిన వాళ్ళకి చెబుతున్నాడు సదాశివం. కానీ రాజాజీ బ్రతికింది 94 ఏళ్లే. నాకు రాజాజీ వయసుకు మించి బ్రతకటం ఇష్టం లేదు అని గంభీరంగా తన ఆలోచన బయటపెట్టాడు. రాజాజీ నిజ శిష్యుడు సదాశివం.
గురువు కంటే ఎక్కువ రోజులు బ్రతకటం కూడా ఇష్టం లేదు. సుబ్బలక్ష్మి సెప్టెంబర్ 16, 1996న తన 80వ పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ రోజుకి 2 రోజుల ముందు సదాశివం తిథుల ప్రకారం 94 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంలో శృతి మద్రాసు నుంచి వెలువడే లలిత కళల పత్రిక సుబ్బలక్ష్మి ఇంటర్వ్యూ తమ పత్రికలో అచ్చువే నిర్ణయించుకుంది. మామూలుగా ఆ పత్రికా విలేకరులను కాకుండా శృతి వారు మణికృష్ణస్వామి అనే ఒక సంగీతజ్ఞురాలికి సుబ్బలక్ష్మిని ఇంటర్వ్యూ చేయటానికి పంపారు. మణికృష్ణస్వామి సంగీత కళానిధి బిరుదాంకితురాలు కూడా. మణి ప్రశ్నలు, సుబ్బలక్ష్మి సమాధానాలు ఇలా సాగాయి. శృతి పత్రిక మీ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎంఎస్ మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు శృతి పత్రికకు పాఠకులకు కృతజ్ఞతలు. మీకు తెలుసు కదా, మామకి కూడా నిన్ననే 94 ఏళ్ళు నిండాయి. శృతి మీకు మీ మొదటి కచేరీ గుర్తుందా? ఎంఎస్ నాకు 10 ఏళ్లప్పుడు మా కుటుంబానికి స్నేహితులైన ఒక సౌరాష్ట్రీయుల పెళ్లిలో పాడాను. ఒక ప్రక్క బిడియ పడుతూనే పెద్ద పెద్ద దీపాల కాంతిలో నేను ప్రత్యేక ఆకర్షణగా ఉండడం చాలా సంతోషమేసింది. శృతి మిమ్మల్ని ప్రభావితం చేసిన గొప్ప విద్వాంసులు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి మా అమ్మే. తరువాత దక్షిణామూర్తి పిళ్ళై వంటి వారు కూడా నన్ను చిన్నతనంలోనే ప్రభావితం చేశారు. శృతి ఒక కళాకారుడు వారి కళలో వృత్తిరీత్యా ఎదగటానికి కావలసిన అర్హతలేమిటి? ఎంఎస్ అణకువ, ఏ వయస్సులోనైనా నేర్చుకునే తత్వం. శృతి వేటికి దూరంగా ఉండాలి కళాకారుడు? ఎంఎస్ సమకాలీనులతో గొడవలకి. శృతి మీ సంగీత ప్రస్థానంలో సదాశివం మామ పాత్ర గురించి చెప్తారా? ఎంఎస్ నేను ఆయన దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నాకంతా ఆయనే. సుబ్బలక్ష్మి ఈ మాట అనగానే పక్కనే ఉన్న సదాశివం నేను ఆమె విద్వత్తుకి ఒక రూపం ఇచ్చేవరకే నన్ను నేను పరిమితం చేసుకున్నాను. కేవలం ఆమె యొక్క కళా వ్యక్తిత్వం ఇంకా ఆమె చేసే కఠోరమైన సాధన వల్ల కుంజమ్మ గొప్ప పేరు తెచ్చుకుంది. ఈ రోజుకి కూడా, ఈ 80వ ఏట కూడా ఒక విద్యార్థిలాగా రోజుకి కనీసం 3 గంటలు సాధన చేస్తుంది అని చెప్పాడు. శృతి మీకు సహకారం అందించిన గొప్ప ప్రక్క వాయిద్యకారుల గురించి చెప్తారా? ఎంఎస్ గొప్ప వయోలిన్ విద్వాంసుడు మైసూర్ టి చౌడయ్య, తిరువలంగాడు సుందరేష్ అయ్యర్, ఇంకా మృదంగం విద్వాంసులు టీకే మూర్తి లాంటి వారు నాకు సహకారం అందించారు. ఒకసారి ఇంట్లో జరిగిన ఒక చిన్న కచేరీకి పాల్కాడ్ మణి అయ్యర్ మృదంగం వాయించారు. ఇంకొకసారి అనుకున్న వయోలిన్ విద్వాంసుడు రాకపోతే చెంబై నాకు వయోలిన్ వాయించారు. ఇప్పుడు చిన్నవాళ్ళు శ్రీరామ్ కుమార్, కేవి ప్రసాద్ సహకారం అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి కళాకారులు. ఎవరూ కూడా నన్ను వేదిక మీద ఆ తర్వాత కూడా ఇబ్బంది పెట్టలేదు. నాకు వారితో మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. శృతి ఈ తరం గాయకులు, ముఖ్యంగా చిన్నవాళ్ళు ప్రతిభావంతులే, కానీ వీరు గొప్ప విద్వాంసుల పాటలు వింటూ ఉంటే వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటారా? ఎంఎస్ పాత రోజుల్లాగా ఇప్పుడు ఎవ్వరినీ ఈ పని చెయ్యి అని చెప్పలేము. ఇప్పుడు ఈ యువ గాయకులకు మనకు ఈ వయస్సులో తెలిసిన దానికంటే అన్నింటిలో ఎక్కువే తెలుసు. వారు వింటూనే ఉంటారు అనుకుంటున్నాను నేను. వారు విని ఆ విద్వాంసుల బాణి, వారి లక్షణాలు తెలుసుకుంటే మంచిది. వారు ఎలా సంప్రదాయాన్ని, లక్షణాలని చెదరనీయకుండా ఎలా వారి గాత్రాన్ని అభివృద్ధి చేసుకున్నారో తెలుసుకుంటే బాగుంటుంది. శృతి ఈ తరం సంగీతజ్ఞులకు మీరిచ్చే సందేశం ఏమిటి, ముఖ్యంగా మహిళా కళాకారులకి? ఎంఎస్ వాళ్ళెంత చిన్నవారైనా వారికి సందేశం ఇచ్చేంత స్థాయి నాకు లేదనుకుంటున్నాను.
కానీ వయసు రీత్యా చాలా పెద్దదాన్ని కాబట్టి మన మహిళా కళాకారులకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. వారు వారి రంగంలో ఎంత గొప్పవారైనా కానివ్వండి, భారతీయ స్త్రీత్వము విడిచిపెట్టకూడదు. ఇక అణకువ, కష్టపడటం వంటి వాటికి మించినవి ఇంకేమీ లేవు. శృతి: చివరగా నన్ను మీరు మామ ఆశీర్వదించాలి. ఎంఎస్: శ్రీ బాలాజీ యొక్క అనుగ్రహం మీ ఇద్దరి మీద ఉంటుంది. దానికి తోడు మా శుభాశీస్సులు కూడా మీ ఇద్దరి మీద ఉంటాయి. ఆ తర్వాత 2 రోజులకు సుబ్బలక్ష్మి పుట్టినరోజు. రెట్టింపు అభిమానులు వచ్చారు అభినందనలు తెలపటానికి. సుబ్బలక్ష్మి 80 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బాదం హల్వా కొంచెం కొంచెం తింటూ నా ఇష్టమైన తీపి వంటకం అనుకుంది. చక్కెర వ్యాధి వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు తినలేదు సుబ్బలక్ష్మి బాదం హల్వాని. 1996 మద్రాసు నగరం చెన్నైగా మారిపోయింది. సదాశివం కూడా మారిపోయాడు. 56 ఏళ్ల క్రితం తను తీసుకున్న ఇంటర్వ్యూ తప్ప మళ్ళీ సుబ్బలక్ష్మి ఒంటరిగా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా చేశాడు. మళ్ళీ ఇప్పుడు 56 ఏళ్ల తర్వాత సుబ్బలక్ష్మి సదాశివం పక్కన లేకుండా ఇంటర్వ్యూ ఇవ్వనుంది. ఒక ప్రముఖ తమిళ పత్రిక తన విలేకరి వాసంతి ద్వారా సుబ్బలక్ష్మి ఇంటర్వ్యూ కోసం సదాశివంను సంప్రదించింది. సరేనన్నాడు సదాశివం. మీరు పక్కన ఉండొద్దు, సుబ్బలక్ష్మి గారిని నన్ను ఒంటరిగా వదలండి. ఇలాంటి అభ్యర్థనలు సదాశివం పదే పదే వినడు. ఖరాఖండిగా వల్ల కాదని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి. ఈ విలేకరి పట్టు వీడలేదు. ఆ తర్వాతి రోజే వాసంతి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చింది. సదాశివం పక్కనే ఉన్నాడు. కాసేపు ఉండి వెళ్ళిపోతాడేమో అనుకుంది వాసంతి. పలకరింపులు, కాఫీలు అయ్యాయి. సదాశివం కదల్లేదు. ఇక తప్పదనుకున్నట్లు ఇంటర్వ్యూ మొదలుపెట్టింది. తను వ్రాసుకొని వచ్చిన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నది. సుబ్బలక్ష్మి సమాధానాలు చెప్తూ ఉంది. సదాశివం కూడా చెప్తూ ఉన్నాడు. సోలో పర్ఫార్మెన్స్ అనుకున్నది జుగల్బందీ అయిపోయింది. ఇదొక విషయం అయితే వాసంతి ఇంకొక విషయం కూడా గ్రహించింది. సదాశివం పక్కనే ఉండటం వల్ల సుబ్బలక్ష్మి మనసులోని మాటలు చెప్పలేకపోతోందని గ్రహించింది. వాసంతి సదాశివం వైపు తిరిగి, ఈ ఒక్కసారికి సుబ్బలక్ష్మి గారిని మాట్లాడనివ్వండి, దయచేసి మీరు ప్రక్కన ఉండకండి ప్రాధేయపడింది వాసంతి. నేను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టను, నేను రాసుకొని వచ్చిన ప్రశ్నలే అడుగుతాను. మా ఇద్దరిని ఉండనియ్యండి ఈ గదిలో, మీకు సుబ్బలక్ష్మి గారి సమాధానాలు కూడా పంపిస్తాను. వయస్సు ప్రభావమో లేక వాసంతి మాటల ప్రాబల్యమో సదాశివం తన పద్ధతి మార్చుకున్నాడు. ఆ ఇద్దరి ఆడవాళ్లను ముందు గదిలో వదిలి తాను లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఆ గదిలో సుబ్బలక్ష్మి, వాసంతి మిగిలారు. మొట్టమొదటిసారిగా ఒక ప్రముఖ పాత్రికేయురాలు తన భార్యను ఒంటరిగా ఇంటర్వ్యూ తీసుకోవటానికి అనుమతి ఇచ్చాడు. సుబ్బలక్ష్మి మొదటి ఇంటర్వ్యూ అప్పుడు తల్లి పక్కన ఉంది. ఇప్పుడు ఎవరూ లేరు. అయినా పర్వాలేదు, శాంతంగా నిశ్చలంగా ప్రశ్నలకై ఎదురు చూస్తూ ఉంది. పత్రికా విలేకరి: ఇన్ని సంవత్సరాల సంగీత జీవిత గమనాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఎంఎస్: మారిపోయింది. నా చిన్నప్పుడు మా నాన్న శ్రీరామనవమి పండక్కి ఇంట్లో పాడేవారు. ఆయన ఒక న్యాయవాది, పేరు సుబ్రహ్మణ్యం అయ్యర్. అప్పటి గొప్ప గొప్ప గాయకులంతా వచ్చి ఆ పూజల్లో పాడేవారు. ఆ పూజలు, ఆ పాటలు నాకు చాలా నచ్చేవి. అప్పుడు ఆడవాళ్ళు అందరి ముందు అసలు పాడేవాళ్ళు కాదు. మా అమ్మ వీణ వాయించేది. నేను పాడటం అంటే ఇష్టపడేదాన్ని. వెనక్కి తిరిగి చూసుకోవడం అంటే వెనక్కు తిరిగింది. అమ్మ, నాన్న తప్ప ఎవ్వరూ కనిపించలేదు. పత్రికా విలేకరి: మీరు గాయకురాలు అవుదామనుకున్నారా? ఎంఎస్: లేదు, ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోదాం అనుకున్నాను. మామ పాడమని చెప్తేనే పాడుతున్నాను. సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకొని పిల్లల్నే చూసుకుందామని నిజంగానే అనుకుంది. కానీ పాట నరాల్లో ఉండి 20 ఏండ్ల దాకా పాడి
ఉన్న పడంగా పాడటం ఆపేస్తే సుబ్బలక్ష్మి మానసిక పరిస్థితి క్షీణించేది. హిందుస్థానీ గాయకురాలు బేగం అఖ్తర్ ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నాక ఆమె నలుగురిలో పాడటం ఇష్టం లేక ఆమె భర్త కచేరీలను పాటను కట్టడి చేశాడు. అంతే. మెల్లగా బేగం అఖ్తర్ ఆరోగ్యం క్షీణించసాగింది. లోలోన కృంగిపోసాగింది. కారణం గ్రహించిన భర్త మళ్ళీ ఆమె కచేరీలు చేయటానికి అనుమతించాడు. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుబ్బలక్ష్మి పాడకుండా ఉంటే తనకు తెలియకుండానే సుబ్బలక్ష్మి పరిస్థితి కూడా ఇలా తయారయ్యేది. పత్రికా విలేకరి: మీ తోడ్పాటుతోనే మీరింత వారయ్యారని భావిస్తున్నారా? ఎంఎస్: అందులో అనుమానమే లేదు. సదాశివం వల్ల సుబ్బలక్ష్మి పైకొచ్చిందా? సుబ్బలక్ష్మి వల్ల సదాశివం పరపతి పెరిగిందా? ఈ రెంటిలో ఏది నిజమంటే, తంబి, సుబ్బలక్ష్మి సినిమాల్లో నటించి డబ్బు సంపాదిస్తేనే సదాశివంకి కల్కి పత్రిక, కల్కి బంగళా వచ్చాయి. ఇల్లే అన్నా, సదాశివమే లేకపోతే సుబ్బలక్ష్మి అసలు సినిమా నటి అయ్యేదే కాదు. తంబి, సుబ్బలక్ష్మి లేకపోతే సదాశివం నెహ్రూ, గాంధీ పక్కన కాదు, ఆ కచేరీల గేటు దగ్గర ఉండేవాడు. ఇళ్ళే అన్నా, సదాశివమే లేకపోతే సుబ్బలక్ష్మి గాంధీ, నెహ్రూల ముందు కచేరీలు ఇచ్చేదే కాదు. తంబి, సుబ్బలక్ష్మి లేకపోతే సదాశివం కచేరీలకి ఈ దేశం బయటికి వెళ్ళేవాడే కాదు. ఇల్లే అన్నా, సదాశివమే లేకపోతే సుబ్బలక్ష్మి ఇంటి గడప కూడా దాటేది కాదు. గుడ్డు ముందా కోడి ముందా అన్న ప్రశ్నకి సమాధానంలాగా ఈ సమాధానం కూడా సాగిపోతూనే ఉంటుంది అంతు లేకుండా. పత్రికా విలేకరి: మీ వ్యవహారాలలో తలదూరుస్తూ ఉంటే మీ కోపం రాదా? ఎంఎస్: లేదు, అదే నా స్వభావం. ఎలా చెప్పను మీకు? క్రిందకు చూసి ఆలోచిస్తుంది. నాకు ఎవరి మీద కోపం రాదు. పత్రికా విలేకరి: మీ భర్త పూర్తి పెత్తనం వల్ల వచ్చే సమస్యలను మీరెలా ఎదుర్కొంటారు? ఎంఎస్: నాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా నాకది సరైనదే అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత నేనెప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే ఆయన అనుమతి లేకుండా ఫోటోలు కూడా తీయించుకోలేదు. నేనెప్పుడూ పెద్దవాళ్ల మాటలు వింటూ పెరిగాను. నేను పెద్దగా చదువుకోలేదు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు పంతులమ్మ కొడితే అక్కడికక్కడే పారిపోయాను. ఆ తరువాత మా అమ్మ బడి మానిపించింది. పెళ్ళైన తరువాత కచేరీతో సహా అన్నీ మామే చూసుకుంటారు. పత్రికా విలేకరి: మిమ్మల్ని పాడనీయకుండా కట్టడి చేసి ఉంటే మీరు బాధపడి ఉండేవాళ్ళ? ఎంఎస్: లేదు, నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని చూసుకోవడంతోనే తృప్తి పడేదాన్ని. మామ పాడమంటేనే పాడేదాన్ని. మామ చేయమంటేనే నేను నారద సినిమాలో నారదుడి వేషం వేశాను. ఆ సినిమాకి నాకు 50,000 ఇచ్చారు. ఆ డబ్బుతో మామ కల్కి పత్రిక మొదలుపెట్టారు. సావిత్రి సినిమా చిత్రీకరణప్పుడు కలకత్తాలో నేను పాటల రికార్డింగ్ చేస్తున్నప్పుడు సైగల్, కానన్ బాలా, సన్యాల్ ఇలాంటి గొప్పవారంతా వచ్చి నా పాటలు వినేవారు. వాళ్ళంతా నాకు మంచి స్నేహితులయ్యారు. పత్రికా విలేకరి: అందరూ మీలా ఉండరు కదా. కొంతమంది స్త్రీలను వారి భర్తలు ఆంక్షలు విధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంఎస్: అవును, కాలం మారుతుంది. ఇప్పటి స్త్రీలు పాతతరం వాళ్ళల్లాగా ఉండరు. పట్టు విడుపులు ఉండాలి. ఇప్పుడు నేను సంతోషంగా లేనా? పట్టు విడుపులు ఈ విషయంలో సుబ్బలక్ష్మి చాలా తెలివిగా వ్యవహరించింది. సదాశివంతో పెళ్ళి అవ్వగానే సదాశివం ఆధిపత్యం కింద అతని భార్యగా తన పరిస్థితి ఏమిటి అని బేరీజు వేసుకుంది. తనకు కావలసినదేంటో దాన్నే గుర్తుపెట్టుకుంది. తనకు సంగీతం కావాలి, సంగీతం నేర్చుకోవాలి, ఇంకా పాడాలి, అంతే. వీటి కోసం ఇక ఏవీ పట్టించుకోలేదు. దేనికి పట్టుదలకి పోలేదు. మెల్లగా సదాశివం ఆంక్షలతో తన నడవడి పోతపోసింది. తన గలగల మాటలు, నవ్వులు అన్నీ మెల్లగా వదిలేసింది. పాట పాట పాట
బుర్రలో ఇది తప్ప ఇంకేమీ వద్దనుకుంది. ఇంకేమి కావాలన్నా సుబ్బలక్ష్మికి దక్కవు. పత్రికా విలేకరి: స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కుల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎంఎస్: ఈ ప్రశ్నకి నేనెప్పుడూ నా అభిప్రాయాలు చెప్పను. చాలాసేపు మౌనంగా ఉంది. ఏదో ఆలోచిస్తున్నట్టు కాసేపటి తరువాత: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఎవరికి వారు వారికి ఉన్న కష్టాలు బాధలను బట్టి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇక్కడ కాసేపు ఆగి చుట్టూ చూసింది సుబ్బలక్ష్మి. తలుపులు వేసే ఉన్నాయో లేదో, ఎవరైనా ఉన్నారేమోనని చూసుకుంది. మెల్లగా చెప్తోంది: నేను యుక్త వయసులో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చే మగవాళ్ళు నన్నెప్పుడు వాళ్ళ వశం చేసుకుందామనే దృష్టితో చూసేవాళ్ళు. నేను వణికిపోయేదాన్ని. అందుకని నాకెప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని అనిపించేది. భగవంతుని దయ వల్ల అలానే జరిగింది. పత్రికా విలేకరి: మీరు పెళ్లి చేసుకోవటానికి ఎవరైనా సరే పర్వాలేదనుకున్నారా? మీ సుఖం గురించి ఆలోచించలేదా? ఎంఎస్: సుఖమో దుఃఖమో, పెళ్ళైతే చేసుకుంటే ముందు నేను భద్రంగా ఉంటాను కదా. అంతే. ఆ భద్రతను వెతుక్కుంటూ అన్నింటికీ తెగించి మధురై నుంచి మద్రాసు వచ్చేసింది. పత్రికా విలేకరి: సంగీతం యొక్క పరమార్థం ఏమిటి? ఎంఎస్: నా అనుభూతిని బట్టి సంగీతం జ్ఞాన సాగరం. మిగతా వారు ఏమనుకుంటారో తెలియదు, కానీ నాకు మాత్రం సంగీతం ఒక సముద్రం. ఇంట్లో సాధన చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇలా పాడితే బాగుంటుంది, అలా పాడితే బాగుంటుంది అని. కానీ కచేరీలో అనుకున్న వాటిలో కొన్నే పాడగలుగుతాము. కచేరీ చేయటానికి కూర్చున్న ప్రతిసారి నాకు భయం వేసేది. రసజ్ఞులకు ఒక మంచి కచేరీ ఇచ్చే బాధ్యత నా పైన ఉంది. ఇస్తానో లేదోనని నాకెప్పుడూ భయమే కలిగేది. ఈ తరం గాయకులైతే ధైర్యంగా పాడుతున్నారు. పత్రికా విలేకరి: మీరు రోజు సాధన చేస్తారా? ఎంఎస్: అవును, రోజు చేస్తాను. రోజుకి 3 గంటలు చేస్తాను. పత్రికా విలేకరి: మీ జీవితంలో అత్యంత ఆనందమైన సంఘటన ఏది? ఎంఎస్: నేను మొదటిసారిగా కంచి పరమాచార్యుల వారిని దర్శించుకున్నప్పుడు. కంచి పరమాచార్యుల వారు నన్ను ఐక్యరాజ్య సమితి కచేరీకి వెళ్తున్నప్పుడు దీవించి పంపించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అమెరికాలో చాలా కచేరీలు చేసిన తరువాత చివరిలో ఐక్యరాజ్య సమితి కచేరీ. సరిగ్గా ఈ కచేరీ ముందు నా గొంతు బొంగురుపోయింది. ఒక్క మాట కూడా బయటకు రావటం లేదు. ఏం చెయ్యాలో తెలియక ఇక కంచి పరమాచార్యుల వారి ఫోటో ముందు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా చెప్తున్నప్పుడు సుబ్బలక్ష్మి ఉద్విగ్నురాలైంది. ఆర్ద్రతతో చెప్పింది: కచేరీ చేయడానికి వస్తుంటే నా కాళ్ళు వణికాయి. అక్కడంతా తెల్లవాళ్ళు, భారతీయులు చాలా తక్కువ. మన దేశం పరువు తీస్తానేమోనని భయం వేసింది. కానీ కింద కూర్చుని ఓం అని అన్నప్పుడు అసలు నా గొంతుకి ఏమీ అవ్వనట్లు గొంతు స్పష్టంగా వినిపించింది. అంతా కంచి పరమాచార్యుల వారి దీవెనల మహత్యం. పత్రికా విలేకరి: మిమ్మల్ని చాలా బాధ పెట్టిన విషయం ఏది? ఎంఎస్: నెహ్రూ కుటుంబం మాకు చాలా సన్నిహితం. నెహ్రూ ఎప్పుడూ మామని అల్లుడు అని పిలిచేవారు. ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అది నాకు కూడా కష్టమే. పత్రికా విలేకరి: మిమ్మల్ని ఉత్తేజపరిచే విషయమేది? ఎంఎస్: సంగీతమే. పాట పాడుతుంటే నేను చాలా ఉద్విగ్నమవుతాను. పాటను అర్థం చేసుకుని భావాన్ని గ్రహించి పాడితే శ్రోతలు వెంటనే నీ వైపు మళ్ళుతారని మామ మొదటి నుంచి చెప్పేవారు. నేను తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, సంస్కృతం భాషలలో పాడతాను. ఆ భాషలలో పాటలకి అర్థం తెలుసుకున్న తర్వాతే పాడతాను. అది నా నిబంధన. అలా భావంతో పాడేప్పుడు నా గొంతు ఆర్తితో
పూడుకుపోతుంది. ఇలా చాలాసార్లు అయ్యింది. మీరా సినిమాలో అయితే నిజంగా మీరా అయ్యాను. చివరి పాట పాడుతూ స్పృహ తప్పాను. పత్రికా విలేకరి: మీలో మీకు ఇష్టం లేని విషయం ఏమైనా ఉందా? ఎంఎస్: కచేరీ బాగా చేస్తానా లేదా అని తెగ భయపడిపోతూ ఉంటాను. ఇంట్లో పిల్లలకి బాగోకపోతే చాలా చాలా బాధపడతాను. చాలా ఎక్కువే భయపడతాను. నా స్వభావమే అంతా. పత్రికా విలేకరి: మీరు అందంగా ఉంటారని మీకు తెలుసా? ఎంఎస్ కాస్త సిగ్గుపడుతూ నవ్వుతూ: లేదు, కానీ ఎవరైనా అందమైన వాళ్ళు కనిపిస్తే వాళ్లను తేరిపారా చూస్తాను. పత్రికా విలేకరి: మీరు ఏమి తినటానికి ఇష్టపడతారు? ఎంఎస్ నేను అన్నీ తింటాను. పెద్దగా పట్టింపులు లేవు. నేను బాగా కారంగా ఉండే వంటకాలు తింటాను. అందరూ అడుగుతూ ఉంటారు, ఇంత కారంగా తింటుంటే మీ గొంతు అంత తియ్యగా ఎలా ఉంటుంది అని. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా తింటున్నాను. నేను బాగా వంట చేయగలను కూడా. ఇప్పుడు ఆకలికి ఆగలేను. ఒకసారి చికాగోలో కచేరీ చాలా గంటలు చేసిన తర్వాత అభిమానులు ఆటోగ్రాఫ్ల కోసం చుట్టుముట్టారు. భోజనాలకి ఆలస్యం అవుతుంది. చాలాసేపు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కళ్ళు తిరిగి పడిపోయినంత పనే అయింది. పత్రికా విలేకరి: సంగీతం కాకుండా మీకింకా ఇష్టమైన వ్యాపకాలు ఏమైనా ఉన్నాయా? ఎంఎస్ లేవు. ఎప్పుడైనా టీవీ చూస్తాను. మంచి సినిమా వస్తే చూస్తాను. పత్రికా విలేకరి: మీకు రాజకీయాల మీద ఆసక్తి లేదా? ఎంఎస్ అస్సలు లేదు. పత్రికా విలేకరి: ఇప్పటి రాజకీయ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏమిటి? నేను ఈ విషయం మీద మాట్లాడను. పత్రికా విలేకరి: జయలలిత గురించి మీ అభిప్రాయం? ఎంఎస్ ఈ విషయం గురించి కూడా నేను మాట్లాడను. కాసేపు ఆగి నవ్వుతూ: తను చాలా తెలివైనది, బాగా చదువుకున్నది, తప్పకుండా పైకి వస్తుంది. పత్రికా విలేకరి: రాజాజీ గారి గురించి మీ అభిప్రాయం? ఎంఎస్ రాజాజీ నాకు తండ్రి లాంటివారు. పత్రికా విలేకరి: మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఎంఎస్ అందరూ బాగుండాలనేదే నా కోరిక. ఇప్పుడు టీవీ చూడండి, ఎంత చెడ్డ విషయాలు చూడాల్సి వస్తోందో. అప్పుడు రాజాజీ నెహ్రూ రాజకీయంగా గొడవ పడితే నాకు చాలా బాధ వేసింది. పత్రికా విలేకరి: మీకు హిందుస్థానీ సంగీతం వచ్చా? ఎంఎస్ వచ్చు. పత్రికా విలేకరి: మిమ్మల్ని ఏ విషయం బాధిస్తుంది? ఎంఎస్ పేదరికం. రోడ్ల పక్కన, రైల్వే ప్లాట్ఫామ్ల పక్కన దొరికింది తింటూ ఉండే వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఎంతో చేయగలిగిన ఏమీ చేయలేకపోయాం. నేను మహా అయితే ఒక లబ్ధి కచేరీ చేయగలను. అలాంటి వారి కోసం మా ఇంట్లోని పనిచేసే వారందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. పత్రికా విలేకరి: మీకు డబ్బు ఎంత ముఖ్యం? ఎంఎస్ తినడానికి, ఉండడానికి సరిపోను, ఉంటే చాలు. పత్రికా విలేకరి: మీకు ఎన్నో పురస్కారాలు, గొప్ప పేరు వచ్చాయి. వాటి గురించి మీరేమంటారు? ఎంఎస్ అవన్నీ ఈశ్వర సంకల్పం వల్ల, మామ ప్రేమ వల్ల సాధ్యమయ్యాయి. పత్రికా విలేకరి: మీకు మరణం అంటే భయమా? ఎంఎస్ లేనే లేదు. నేను ఇప్పుడు ఒక రికార్డింగ్ చేస్తున్నాను. ఆ రికార్డు మీద వచ్చే ఆదాయం ఒక సంస్థకు వెళ్ళాలి. అందుకని ఆ రికార్డు పని అయిన తర్వాత భగవంతుడు నన్ను తీసుకెళ్ళినా పర్వాలేదు. కానీ ఒక్క కోరిక, నేను సుమంగళిగా వెళ్ళిపోవాలని నా కోరిక. నాకు నా భర్తే అంత. ఆయన తర్వాత నేను బ్రతకలేను. నేటికి కథని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.